వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం అంటూ తోరం చూపించకుండా, తోర గ్రంథం చూపించకుండా వాచ్ చూపిస్తుంది. ఎస్, అప్డేటింగ్ అంటే అదేరా. ఒకప్పుడు కొత్త తోరం కట్టుకునేవాళ్ళు ఏ వ్రతానికైనా. ఇప్పుడు కొత్త వాచ్, గూగుల్ వాచ్, 50,000 రూపాయలు అంతే. గూగుల్. ఎస్. ఆ తర్వాత ఉంగరంలో ఇలా వెంకటేశ్వర స్వామి ఉంగరం, లక్ష్మీదేవి ఉంగరం, ఆంజనేయ స్వామి ఉంగరం కాకుండా ఉంగరంలో కూడా గూగుల్. ఎస్, వాచ్, గూగుల్, టైం అన్నీ. బికాస్ టైం కూడా దేవుడే. మై సమయ హూ అని దేవుడు మనకి ఎప్పుడు, ఎస్, దేవుడు మనకి ఎప్పుడు హీ విల్ బీ, ఎస్, ఆల్వేస్ సపోర్టింగ్, హెల్పింగ్. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. ఎస్. సో డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారం. చియర్స్. కొత్త చీర కూడా వచ్చింది. సో మన ఎనిమీస్ శవాలు వెళ్తాయి. ఏంటి ప్రేయర్ హడావిడి ఉంది. హడావిడి లేకుండా, మసాలా లేకుండా బిర్యానీ ఉంటుందా? దావత్ ఉంటుందా? సో హడావిడి ఉంది. నా ఎనిమీస్ బూడిదవుతారు. ఇప్పుడు దాకా నా చీరలు, మా అమ్మ చీరలు, ఆ వ్యభిచారం చేసే బుజ్జమ్మ భార్గవి, ఒళ్ళమ్ముకునే రత్నకుమారి, ఇన్వెంటా కెమికల్స్లో కూటికి గతి లేని కవిత, మిస్టప్ ముండా, దాని పిల్ల అనూష, దాని కూతురు అనూష కూడా 2 లారీల బట్టలు తీసుకుంది మా కూతురు. ఎస్. ఇంకా భార్గవి, బుజ్జమ్మ కాకుండా వాళ్ళ కూతురులు కవిత, యలహంకలో కూటికి గతి లేని కవిత, వీళ్ళంతా మావి లారీల కంచుపట్టు చీరలు, డ్రెస్సులు మావన్నీ. ఎస్. దొంగతనం చేసి, దొబ్బుకొని, బ్లాక్ మ్యాజిక్ చేసి, రకరకాల బాణామతి, మైనావతి, కేకావతి చేసి అన్యాయంగా దోచుకున్నారు. ప్రతి కరెంటున్న ఆడది గొడ్రాలై విధవరాలు అవుతుంది అని ఊరికే అనలే పెద్దలు, మహాత్ములు. సర్వనాశనమై బూడిదవుతారు. వాళ్ళకున్న కుట్రలు, కుతంత్రాలు, కుళ్ళు బుద్ధి, కుక్క బుద్ధి. కరెంటున్న ఆడది అంటేనే అవి. ఎస్. గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నట్టు కరెంటున్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలు అవుతుంది. ఇన్ రియాలిటీ అర్జెంట్లీ ఆన్ ది స్పాట్ ఇమీడియట్. ఇప్పుడు దాకా మావి, మా పిల్లలవి, మా అమ్మ నాన్నవి ఎవరెవరు ఏమేమి తీసుకున్నారో అందరూ బూడిదై, కాలు మసిబూడిదై ఫెయిల్ చేస్తారు ఇన్ రియాలిటీ. ఎందుకంటే మావి లక్షలు, కోట్లు, మిలియన్స్ దొబ్బేసి డైలాగులు కూడా. డైలాగులు. ఎస్. ఏంటి ఎంఐ రోగం మీ నోరుబడా? డైలాగులు ఏంటి? సో డియర్ ఫ్రెండ్స్, అన్నీ మంచి శకునములే, కన్యా లాభ సూచనలే, కుడి కన్నదిరే, కుడి భుజం అదిరే. మొత్తం మనమే గెలుస్తాం. జగన్ సార్ సీఎం అవుతాడు. నా 200 కోట్ల రూపాయలు కూడా నాకు ఇచ్చేస్తాడు. థ్యాంక్ యూ.